ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారితో ఏమేమి చర్చించారు? చాలా చర్చించాం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి మీద మాట్లాడాం. ఏ రకంగా మనం ప్రజల్ని మమేకం చేయాలి, మేనిఫెస్టో ఎలా తీసుకెళ్ళాలి, ప్రజలకి ఓటు హక్కు మీద ఒక ఆవశ్యకత, ఓట్లు వీళ్ళు దొంగ ఓట్లు చేస్తున్నారు కదా, దాని మీద అవేర్నెస్, దూషణ లేని ప్రచార పర్వం, బూతులు మాట్లాడకుండా ఎటువంటి ఇది లేకుండా చక్కగా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనే దాని మీదే మేము మాట్లాడాం. అంటే ఎట్లా మీ రోల్ ఎలా ఉండబోతుంది? రోల్ అంటే శ్యాంబాబు శ్యాంబాబు గెటప్లోనే వెళ్తాం, మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం. ఎందుకంటే మా వీర మహిళలు అందరూ ఉన్నారు చాలామంది, ఒక టీంగా ఏర్పరచుకుంటాం, మొత్తం తిరుగుతాం. మొత్తం మేనిఫెస్టో, జనసేన మేనిఫెస్టో అండ్ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు జెండాలు కలయిక ఒక రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి, ఒక సంక్షేమానికి, ఒక అభివృద్ధికి, మహిళల పట్ల జరిగే అన్యాయాలకు కూడా రెండు జెండాల కలయికే సరైన సమాధానం చెప్పుద్ది. నేను నిన్న కూడా మాట్లాడాను. అసలు ఎలా ఉందంటే మొత్తం అప్ టు శ్రీకాకుళం నుంచి అటు మన బోర్డర్ వరకు 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటున్నారు కూటమి. అంటే మీరు కూడా ఏమన్నా ఎన్నికల్లో పోటీ చేసి? నేను పోటీ చేయనండి. అంత డబ్బు నాకు వైసీపీ వాళ్ళు ఇవ్వాలి. అప్పట్లో 100 కోట్లు వైసీపీ వాళ్ళు ఇచ్చుంటే ఏమన్నా పోటీ చేస్తే అర్హులు అయి ఉండేవాళ్ళమేమో. మేము వార్డు మెంబర్ కూడా కాదు, ₹1 కూడా ఆశించకుండా మా డబ్బులే, తన ల్యాండ్ నేను అమ్మి 90 లక్షలు మేము ఖర్చు పెట్టాం. మరి అవన్నీ ఇంకా జరిగిపోయిన దాని గురించి మాట్లాడటం అనవసరం, జరగాల్సిన దాని గురించి మాట్లాడాలి మనం. అంటే గతంలో పోటీ చేయాలనే ఆలోచన ఉండేది కదా? లేదండి, ఎప్పుడూ లేదు నాకు. ఒక మంచి నాయకుడు రావాలి, ఒక మానవత్వవాది, పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి కోసం పోరాడాలి. మనకి పదవి కాదు ముఖ్యం, ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన పాటుపడాలి. అదే మా ధ్యేయం. అంటే ఇప్పుడు సీట్లు పొత్తులు వ్యవహారం నడుస్తుంది కదా, ఎన్ని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంది, సరే ఏదో డిస్కషన్ జరుగుతుంటుంది, అవి కూడా మీడియాకి చెప్పరు కదా. ఏదో అధినాయకులు మాట్లాడుకుంటారు, ఏ సీటు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. అవి మన కార్యకర్తగా మా ఇద్దరు బాసులు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్తున్నారు జనాలకు అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్తున్నారో తెలుసు. రెండు జెండాలు కలయిక మాకు అద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఆల్రెడీ వారు వన్ సైడ్ అంతే. నేను ఇది మామూలుగా ఏదో మాట్లాడిన మాట కాదు. ఇది 2 సంవత్సరాల నుంచి అదృష్టం కొద్దీ షూటింగ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. మేము చూసిన ప్రతి చోట విలేజ్లో, శ్రీకాకుళం లాంటి 7 రోడ్ జంక్షన్లో ఉన్న చాలామంది వ్యాపారస్తులు ఉంటారు 7 రోడ్ జంక్షన్లో. వాళ్ళని కూడా మేము పేరున మాట్లాడతారు అందరూ నాతోటి. వారితోటి ఒకే మాట మాట్లాడారు, ఏంటమ్మా సంక్షేమం బాగానే ఉంది కదా, ఏంటి అది ఇది అన్నారు. ఏటుంది బాబు, వాళ్ళు అది ఇటు ఇస్తున్నారు, అట్లా లాక్కుంటున్నారు అన్నారు. అది ఇదే మాట ఆంధ్రప్రదేశ్ మొత్తం వినపడుతుంది. అంటే సినిమా వాళ్ళు 2 పార్టీల్లో ఉన్నారు, మీ టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. అట్లా ఇద్దరు కలిసి ప్రచారం చేసే ఆలోచన ఏమన్నా? ఎందుకు ఉండదండి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానించేవాళ్ళు, జనసేన పార్టీని అభిమానించేవాళ్ళు, బీజేపీని అభిమానించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు అందరూ కలిసాం కదా ఒకే చోట. అందరూ కలిసి ఒక ఉమ్మడి శత్రువును ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం ఉండాలి, కలవాలి. అక్కడ కూడా సినిమా యాక్టర్లు ఉన్నారు సార్. మీకు రేపు ప్రచారంలో భాగంగా మీరు అలీ గారిని విమర్శించాలి. ఇప్పుడు ఇదంతా ఏంటంటే అలీ గారు విమర్శించి, నేను ఇప్పుడే చెప్పే దోషం లేని రాజకీయం అని చెప్పి. ఇప్పుడు ఆమె ఎన్నో మాట్లాడతారు, మేము ఒకటే అన్నాం. రోజా గారి విషయంలో ఒక మాట, ఎందుకంటే మేము బాధపడతాం, లేడీస్ కూడా ఎంత బాధపడ్డారంటే, సరే నీ మీద మా తెలుగుదేశం సత్యనారాయణ గారు మాట్లాడటం అనేది ఒక మానవత్వం ఉన్న మనుషులుగా మనం అది ఖండిస్తాం. ఆడవాళ్ళు ఎవరి మీదైనా అటువంటి మాట వస్తే అది మనం ఖండించాలి. బట్ ఆమె మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆవిడ ఎలా చూపించింది ఎయిర్పోర్ట్లో మా కార్యకర్తలకి. మరి అదేంటండి, మరి మన దగ్గర పెట్టుకుని గురువింద కింద చందంలాగా మీరు ఒక మాట మాట్లాడి ఆఖరి స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకొకళ్ళు సపోర్ట్ చేశారనే మాట ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మర్చిపోరు, మా పార్టీ అసలు మర్చిపోము మేము. శ్యాంబాబు గెటప్లో రాష్ట్రం మొత్తం తిరుగుతా అంటున్నారు. అవును, సత్యనపల్లి నుంచి ప్రారంభిస్తారు. మీరు అడిగితే అక్కడి నుంచి వెళ్తాం మీ కోరిక మీద. ఇప్పుడు అదే డ్రెస్సు. ఇప్పుడు ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో మనం చూసాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు చూసాం. ఏదైనా రివ్యూ జరిగినప్పుడు 1 మంత్కి ఒకసారో 15 రోజులకు ఒకసారో రాష్ట్ర అభివృద్ధి ఇలా ఉంది అని చెప్పేవారు ఇద్దరు. వాళ్ళు అలాగే ఇక్కడికి వచ్చాక అసలు ఏమీ లేదు. ఎంతసేపు ఏంటంటే 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయారు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం కట్టడం ఆపేశాడు ఆయన ప్రధానమంత్రి.
లేకపోతే ఇప్పుడు విజయవాడలో రోడ్లు వేయటం ఆపేశారా? మనం ఎన్ని విగ్రహాలు తీసుకెళ్ళినా అంతిమ విజయం వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. దోజ్ హూ ఆర్ మనకి ఏంటంటే బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదండి. దోజ్ హూ ఆర్ ఎలిజిబుల్, ఎవరి వల్ల మనకి ఎంపీ సీట్లు వస్తాయనేది ఆలోచిస్తారు. దాని ప్రకారంగా ఉంటుంది మద్దతులు ఇవన్నీ. మీరు ఏదైతే శ్యాంబాబు అంటున్నారో ఆయన సత్తినపల్లిలో మొన్న దాన్నే క్రెడిట్ గా తీసుకుని సంబరాల రాంబాబు, నేను సంబరాల రాంబాబు సార్ పాట రాయించుకుని డాన్స్ చేసిన క్రెడిట్ అంటే ఒకటేనండి. శ్యాంబాబు అనేది ఒక పాత్ర. ఆ పాత్ర మీద వీళ్ళు ఏదో చేసి నా క్యారెక్టరు నాలాగా చేసాడు అది అంటే ఇప్పుడు పోలవరంలో ఏంటి మామూలుగా ఆ గేట్లు ఏంటి ఇదేంటి అని తెలియని వాళ్ళందరూ మినిస్టర్లు చేశారు. కాబట్టి మనకేంటంటే శ్యాంబాబు క్యారెక్టరు నేను యాక్టర్, యాజ్ యాక్టర్ పాలిటిక్స్ రాకముందు ఐఎమ్ యాక్టర్. సో నేను ఆ డ్రెస్ వేసుకుని ప్రచారం చేస్తాను. మా మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారి మిశ్రమ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. సార్ పృథ్వీ గారు రేపు పొద్దున మీ కూటమి అధికారంలోకి వస్తే మీరేంటి ఏ పదవి ఆశిస్తారు? నేను ఏముండదండి, ఇదే పార్టీ ఆఫీస్కి వస్తాను, అక్కడ టపాకాయలు కాలుస్తాం, మేము అందరం స్వీట్లు పంచుకుంటాం. పదవులు ఏమో మాకు వద్దండి పదవి.